ఇక తుంగభద్ర డ్యాం గేట్లకు సంబంధించి మంత్రి పయ్యావుల కేశవ్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వతో కలిసి పనుల పరిశీలన చేశారు. గతంలో కొట్టుకుపోయిన గేట్ సహా 33 సైతం పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని గేట్లు తిరిగి కొత్తవి అమర్చే ప్రక్రియ చేపట్టినట్టుగా చెప్పారు. సుమారు 19 గేట్లు పూర్తి కాగా మరో నెల రోజుల్లో మిగిలిన గేట్ల పనులు పూర్తి చేస్తామని చెబుతున్న మంత్రితో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ జిల్లాలకు వరప్రదాయంగా ఉన్న తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించారు మంత్రి పయ్యావుల కేశవ్. అయితే గతంలో 19 నెంబర్ గేట్ కొట్టుకుపోయిందో ఆ గేట్ నుంచి కూడా మొత్తం అన్ని గేట్లు కూడా మార్చే ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తని చెప్పొచ్చు. సుమారుగా మరో నెల రోజుల్లో కూడా ఈ ప్రక్రియ పూర్తవుతుంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సార్ ఏం చెప్తారు? సుమారుగా 33 గేట్లను కూడా మార్చే ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తవుతా ఉంది. మేము మే ఎండ్కి అనుకున్నాం. ఈ వేగం చూస్తూ ఉంటే ఏప్రిల్కి పూర్తయ్యేటట్టు కనపడతా ఉంది. మేము చేసిన ఎఫర్ట్ వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. ప్రజలకు ఇక్కడ గేట్లు మార్పు ప్రక్రియ జరుగుతోంది అని తెలియక ముందే గేట్లను టెండర్లు పిలవడం, వాటిని ప్రముఖ సంస్థ తీసుకోవడం, వాటిని గేట్లు పాత గేట్లను తొలగించడం, కొత్త గేట్లు ఇవాళ 18 గేట్లు ఎరెక్షన్ చేశారు. ఇంక మిగిలిన 18 వరకు ఈ మిగిలిన గేట్లన్నింటినీ కూడా పూర్తి ఎరెక్షన్ చేయడం జరుగుతుంది. దీని వెనకాల గంటలు రోజులు కసరత్తు చేశాం, ప్లానింగ్ చేశాం. ఒకే సీజన్లోనే టెండర్లు తొలగించడం, పునరుద్ధరించడం, కొత్త గేట్లను ఎరెక్ట్ చేయడం అనేది భారతదేశ ఇరిగేషన్ చరిత్రలో జరగలేదు. కళ్ళ ముందు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మొన్న హంద్రీనీవాని ఒక సీజన్లో వైడెన్ చేశాం, తుంగభద్రని ఒక సీజన్లోనే గేట్లు పెట్టగలిగామంటే ఈ ప్రభుత్వం ఎంత పనిచేస్తూ ఉంది అనేది. టైం ఫ్రేమ్ ఉందా సార్ వీటికి? డెడ్ లైన్ పెట్టుకున్నారు? మే అనుకున్నాం, కానీ ఈ రోజు వేగం చూస్తూ ఉంటే ఏప్రిల్కే కంప్లీట్ అయ్యేటట్టు కనపడతాం. రైతులు ఏమంటున్నారు సార్? మీ ఎఫర్ట్స్ అంతా చూసి రైతులు ఏమంటున్నారు? మీ ప్రాంతంలో ఎక్కువ ఆధారపడి ఉంటారు. కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, రైతుల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తిగా, గేటుకు పుట్టుకుపోయిన రోజు తెల్లవారుజామున ఇక్కడికి వచ్చాం, గేటుని నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం. ఆ గేటుతో పాటు ఇక శాశ్వతంగా ఇంకో 50 ఏళ్ల పాటు ఈ గేట్లు ఇబ్బంది కలగకూడదని నిర్ణయం తీసుకున్నాం. వాటిని కూడా ఒక్క సీజన్లో పూర్తి చేస్తాం. రైతుల కోసం పనిచేస్తూనే ఉంటాం. దీనికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన అన్న ఒక్క మాట మాకు గో అలౌట్ అని ఏదైతే చెప్పాడో ఆ మాటకి ప్రతిఫలమే ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్పీడ్. చెప్పండి, శ్రీశైలం డ్యాంలో ఏపీ జల చౌర్యానికి పాల్పడుతుందంటూ కూడా తెలంగాణ దాని మీద డీటెయిల్డ్గా ఇంకో రోజు మీకు మాట్లాడతాం. ఇవాళ తుంగభద్ర డ్యాంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ని మీరు చూస్తే రైతులకు ఒక నమ్మకాన్ని కల్పిస్తే చాలు. చూస్తున్నాం ఏదైతే తుంగభద్ర డ్యామ్ విషయంలో మరో నెల రోజుల్లో ఈ దాదాపుగా పూర్తయిపోతుంది. ఇప్పటికే సుమారుగా 19 గేట్లు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. 19 నెంబర్ గేట్ ఏదైతే గతంలో కొట్టుకొని పోయిందో ఆ గేటును ప్రక్రియ కూడా దాదాపుగా అమర్చే ప్రక్రియ పూర్తని చెప్పొచ్చు. చూస్తున్నాం కొత్త గేట్లు అయితే గత 70 ఏళ్ల నుంచి కూడా వీటిని మార్చలేదు. కేవలం మొదటిసారి ఈ 70 ఏళ్లలో ఇప్పుడు మాత్రమే, అది కూడా ఏపీ ప్రభుత్వ సహకారంతో దీనంతా కూడా మార్చే ప్రక్రియ దాదాపుగా 19 గేట్లు పూర్తయ్యని చెప్పొచ్చు. మిగతా మిగిలిన గేట్ అన్ని కూడా మరో నెల రోజుల్లో కూడా, అంటే రైతులు చెప్పిన మాట మే ఎండి వరకు ఉంటుంది అనుకున్నారు. కానీ ఇదే స్పీడ్ చూస్తే ఏప్రిల్ ఎండ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. గేట్లతో పాటు చైన్లు కూడా ఏవైతే చూస్తున్నామో ఆ చైన్లు కూడా ఈ మార్చే ప్రక్రియలో దీంట్లో భాగస్వామ్యం అయ్యారు. ఇందుకు సహకరించేందుకు కర్ణాటక ప్రభుత్వానికి, అలాగే తుంగభద్ర డ్యామ్ అధికారులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ కూడా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డ్యాంలో చూస్తున్నాం నీటి మట్టం మరికొన్ని రోజుల్లో కూడా వర్షా సీజన్కి వచ్చే లోపు ఈ గేట్లన్నీ కూడా ఏదైతే కొత్త గేట్లు అమరుస్తున్నారో అవన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలం ఏదైతే జలచౌర్యం గురించి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారో దానిపై మరో రోజు డీటెయిల్గా మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే తుంగభద్ర డ్యాంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే ప్రక్రియ ఖచ్చితంగా చేస్తున్నామంటూ కూడా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. బిగ్ టీవీ డ్యామ్ నుంచి. రాయలసీమ జిల్లాల వరప్రదాయిని తుంగభద్ర డ్యాం గేట్ల బిగింపు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ డ్యాం సైట్ ను సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం డ్యాం వద్ద నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేసి తాజా పరిస్థితిని వివరించారు. గేట్ సెలక్షన్ చాలా బాగా నడుస్తుంది సార్. 80 గేట్స్ దాకా కంప్లీట్ అవుతుంది సార్. ఈ 2 months లోపల మొత్తం 33 గేట్స్ అయిపోతుంది. గట్టిగా బోల్డ్ స్టాండ్ తీసుకుంటే మీరు సపోర్ట్ చేయడం వలన మీకు టేకే డెసిషన్ కావాలంటే ఇవాళ అది కళ్ళ ముందు కనపడుతుంది సార్. మీకు కొంచెం ఆల్ అవుట్ అని చెప్పడం సార్. నమస్కారం సార్.
కొత్త గేట్ల బిగింపు ప్రక్రియ ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తవుతుందని, దీనివల్ల వచ్చే సీజన్కు నీటి నిల్వకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి చంద్రబాబుకు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించడంతో పాటు కర్ణాటక ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేయడం వల్లే పనులు ఇంత వేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా చర్చకొచ్చింది. గేట్ల బిగింపు పూర్తయితే అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు మేలు జరుగుతుందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. సీమ జిల్లాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనుల్లో జాప్యం లేకుండా చూడాలని మంత్రిని ఆదేశించారు.